So, hello, welcome to Vaiputra Institute. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కొన్ని చేద్దాం. దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది ప్రిన్సిపల్ స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఆఫ్ లివింగ్ సెల్? దీనికి ఆన్సర్ కార్బన్. మనది అంతా కూడా కార్బన్ బేస్డ్ లైఫ్, అంటే మనం కార్బన్ ఆధారిత జీవితం. ఏ లివింగ్ సెల్ అయినా కూడా, అఫ్ కోర్స్ దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సపోజ్ డైఆటమ్స్ చూసుకున్నాం అనుకోండి, వాటి సెల్ వాల్ అనేది సిలికాన్తో తయారు చేయబడి ఉంటుంది, కాబట్టి అది సిలికాన్ బేస్డ్ లైఫ్ అనుకోండి. కానీ మానవులు మాత్రం మిగిలిన సెల్స్ అన్ని కూడా కార్బన్ బేస్డ్. నెక్స్ట్ వచ్చేసరికి, ఏ సబ్స్టెన్స్ విచ్ ఈస్ మోర్ దాన్ 80% ఇన్ ది సెల్ ఈస్ వాటర్. మనకు తెలుసు, మనిషి అనేవాడు 75% గ్రేటర్ దాన్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ వాటర్. సో సెల్ కూడా అంతే కదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సెల్ ఈస్ కాల్డ్ సైటాలజీ. ఓకేనండి. సో మనం చెప్పాలంటే అసలు టాక్సానమీ అంటే ఏంటి అన్నది చూసుకుంటే కనుక, ఇట్స్ ఎ స్టడీ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. స్టడీ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది టాక్సానమీ కింద వస్తుంది. మరి ఫిజియాలజీ అంటే ఇట్స్ ఎ స్టడీ ఆఫ్ బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్ కి సంబంధించి స్టడీ అనేది ఫిజియాలజీ. మరి హిస్టాలజీ వచ్చేసరికి ఇట్స్ ఎ స్టడీ ఆఫ్ టిష్యూస్. స్టడీ ఆఫ్ టిష్యూస్. సైటాలజీ అనేది స్టడీ ఆఫ్ సెల్స్. ఓకే ఓకే ద ఫాదర్ ఆఫ్ సైటాలజీ ఎవరు అంటే రాబర్ట్ హుక్. ఎందుకంటే ప్రప్రథమంగా సెల్లను కనుగొన్నది ఈయనే. ఇంకా చెప్పాలంటే ఆయన బుక్ మైక్రోగ్రాఫియా అనే బుక్ లో మొట్టమొదటిసారిగా సెల్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఆయన బుక్ రాసింది మైక్రోగ్రాఫియా, రాబర్ట్ హుక్ రాశారు. దాంట్లో ఫస్ట్ టైం ఆయన సెల్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. విర్చో అనే ఆయన వచ్చేసరికి సెల్ థియరీ ఏదైతే ఉందో దానికి కొంచెం క్లారిటీ ఇచ్చారు. అసలు సెల్ థియరీ అనేది ష్లైడెన్, ష్వాన్ ఈ ఇద్దరు సెల్ థియరీ అనేది ముందర ప్రపోజ్ చేశారు. బట్ దీనికి కొంచెం మోడిఫికేషన్, ఎక్స్టెన్షన్ చేసింది విర్చో. సో who among the following concluded that every cell comes from a pre-existing cell? ఎవరు అంటే దీనికి ఆన్సర్ రాబర్ట్ హుక్. అలా అనుకుంటే తప్పులో కలిసి దీనికి ఆన్సర్ విర్చో. ఎందుకంటే ఈయన ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ష్లైడెన్ మరియు ష్వాన్ సెల్ థియరీని ప్రపోజ్ చేస్తే దానికి ఎక్స్టెన్షన్ గా కొన్ని పాయింట్స్ యాడ్ చేసి ప్రతి సెల్ లో కూడా దాని సెల్ నుంచి మళ్ళా కొత్తగా పుట్టుకొస్తుంది అని చెప్పింది విర్చో. అసలు ముందర ఏమనుకునేవారంటే సెల్స్ అనేవి స్క్రాచ్ గా ఏర్పడడం జరుగుతుంది అనుకున్నారు. కానీ ఒక సెల్లే 2 సెల్స్ కింద మల్టిప్లై అవుతుంది. 2 సెల్సే 4, ఆ తర్వాత 8, అలాగా 2n లేదా అంత హయ్యర్ పవర్ లో మల్టిప్లై అవుతుంది అన్నది దాని ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ నుంచి ఈ సెల్ మల్టిప్లికేషన్ అంతా జరుగుతుంది అన్నది విర్చో అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎన్ ఎక్సెప్షన్ టు సెల్ థియరీ. దీనికన్నా ముందర సెల్ థియరీకి పాయింట్స్ లేదా అజంప్షన్స్ లేదా ప్రిన్సిపల్స్
ఏంటి అన్నది చెప్తున్నారు అంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ కన్సిస్ట్ ఆఫ్ one or more cells. One or more cells. Next assumption వచ్చేసరికి న్యూ సెల్స్ అనేవి దే కమ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. నెక్స్ట్ థర్డ్ అజంప్షన్ వచ్చేసరికి సెల్స్ ఆర్ ది బేసిక్ యూనిట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఈ మూడు ప్రిన్సిపల్స్ ఆధారంగా సెల్ థియరీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎక్సెప్షన్ ఏంటి అంటే వైరసెస్. ఎందుకంటే వైరస్ ఈ న్యూ సెల్స్ కమ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అనే పాయింట్ ని వర్తించదు ఈ వైరసెస్. ఎందుకంటే వైరస్ అనేవి కూడా సెల్సే, కానీ ఇవి వాటి నుంచి అవి ఉత్పత్తి చేసుకోలేదు. ఈ వైరస్ అనేది సెల్స్ లోకి చొరపడి సెల్ యొక్క మెషినరీని హైజాక్ చేసి దాని ద్వారా వైరస్ అనేది రెప్లికేట్ అవ్వడం, మల్టిప్లై అవ్వడం జరుగుతూ ఉంటుంది. వైరస్ హైజాక్స్ సెల్ మెషినరీ అండ్ మల్టిప్లై. దాని ద్వారా అవుతుంది కానీ అదంతా అది ఉత్పత్తి చేసుకోలేదు. అంటే ఒక వైరస్ సెల్ లాగా దాని నుంచి మల్టిప్లై అవ్వలేదు, కేవలం ఇంకొక సెల్లోకి చొరపడి ఆ సెల్ యొక్క మెషినరీ ఉపయోగించుకొని వైరస్ తనంతా తను ఉత్పత్తి చేసుకుంటూ ఉంది. నెక్స్ట్, విచ్ కెమికల్ క్యారెక్టరిస్టిక్ ఈస్ కామన్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. దీంట్లో ఏది కామన్ అని అంటే కనుక సిమిలర్ ట్రిప్లెట్ కోడ్ ఫర్ అన్ అమినో యాసిడ్. దీనికి వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్ లో మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ డిస్కవర్ సెల్? మనం ఇందాక చెప్పినట్టు రాబర్ట్ హుక్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ సెల్స్ హ్యాస్ ది ఎబిలిటీ టు డెవలప్ ఇంటూ ఎనీ టైప్ ఆఫ్ సెల్? ఇది వచ్చేసరికి స్టెమ్ సెల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. స్టెమ్ సెల్స్ అనే వాటికి మాత్రమే ఎటువంటి టిష్యూ కిందన్నా ఎటువంటి ఆర్గన్ కిందన్నా డెవలప్ అయ్యే ఛాన్స్ అనేది స్టెమ్ సెల్స్ లో ఉంటుంది. ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఎక్కువగా ప్లెసెంటాకి బేబీకి కనెక్ట్ అయ్యే ట్యూబ్ లోని ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి స్టెమ్ సెల్స్ అనేవి. సో స్టెమ్ సెల్స్ అనేటిని ప్రిజర్వ్ చేయడం, తద్వారా ఆ బేబీకి తర్వాత వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి వాటి నుంచి ఆ బేబీకి సంబంధించిన ఆర్గన్స్ ని ఉత్పత్తి చేయడం, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు మోడర్న్ సైన్స్. నెక్స్ట్, which one of the following organelles is the smallest membrane bound organelle? ఒక సెల్ చూసుకుంటే దాంట్లో న్యూక్లియస్ ఉంటుంది, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది, గోల్జీ కాంప్లెక్స్ ఉంటుంది, లైసోజోమ్స్ ఉంటాయి, వాక్యూల్స్ ఉంటాయి, ఇంకా బోల్డ్ అని మైటోకాండ్రియా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆర్గనల్స్ అని అంటూ ఉంటాయి. సెల్లో ఉన్న ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఆర్గనల్స్ అంటారు. దీంట్లో అత్యంత చిన్నది స్మాలెస్ట్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్ ఏంటి అంటే కనుక లైసోజోమ్. ఈ లైసోజోమ్ ని మనం గార్బేజ్ సెల్స్ అనుకుని ఉంటాం, గార్బేజ్ బాడీస్ అనుకుని ఉంటాం, లేదా సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అనుకుని ఉంటాం. ఈ లైసోజోమ్ యొక్క పని ఏంటి అంటే సెల్లో పేరుకుపోయిన చెత్తను అంతటినీ కూడా క్లీన్ చేసేస్తూ ఉంటుంది. దీన్ని సూసైడ్ బ్యాగ్స్ అని మరి ఎందుకు అన్నారు అంటే కనుక ఒక సెల్ని డిస్ట్రాయ్ చేయగలిగే ఎంజైమ్స్ అన్ని కూడా ఈ లైసోజోమ్ లో ఉంటాయి. ఎప్పుడైతే సెల్ డిస్ట్రాయ్ చేయాలనుకుంటుందో ఈ లైసోజోమ్ బరస్ట్ అయిపోతుంది. దాంట్లో ఉన్న ఎంజైమ్స్ అన్ని కూడా సెల్స్ ని నిర్వీర్యం చేసేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, which one of the following is not found in animal cells? యానిమల్ సెల్స్ లో
ప్రప్రథమంగా ఉండండి సెల్ వాల్. ప్లాంట్స్ కి యానిమల్స్ కి ఈ రెండిటికి కూడా తేడా ఎక్కడ నేను అంటే సెల్ వాల్ దగ్గర. సెల్ వాల్ అంటే సెల్స్ ఏదైతే ఉందో దానికి మెంబ్రెయిన్ కింద ఒకటి ఉంటుంది, బట్ ఆ మెంబ్రెయిన్ కూడా ప్రొటెక్షన్ కింద ఒక కవరింగ్ కింద సెల్ వాల్ అనేది ఉంటుంది. అది కేవలం ప్లాంట్స్ కి మాత్రమే ఉంటుంది, యానిమల్ సెల్స్ అనేది ఉండదు. సో సెల్ వాల్ అనేది నెక్స్ట్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనల్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ప్రొకారియోటిక్ సెల్స్? సో దీనికన్నా ముందర సెల్స్ అనేది ఎన్ని విధాలు అని మనం చూసుకోవాలి. ఫస్ట్ సెల్స్ అనేది ప్రొకారియోటిక్, నెక్స్ట్ వచ్చేసరికి యూకారియోటిక్. ప్రొకారియోటిక్ సెల్స్ అనేవి వీటిలో ఉన్న న్యూక్లియస్ ఏదైతే ఉందో దానికి ఇట్స్ నాట్ బౌండ్ బై మెంబ్రెయిన్. న్యూక్లియస్ మెటీరియల్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. అదే యూకారియోటిక్ సెల్స్ అయితే కనుక న్యూక్లియస్ ఈజ్ బౌండ్ బై మెంబ్రెయిన్. సో ఈ ప్రొకారియోటిక్ సెల్స్ లోని సెల్స్ చూసుకుంటే కనుక న్యూక్లియస్ అనేది మెటీరియల్ చాలా డిస్పర్స్ అయిపోయి ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం అంటే న్యూక్లియాయిడ్ అని అంటాం ప్రొకారియోటిక్ సెల్స్ లోని. యూకారియోటిక్ సెల్స్ వచ్చేసరికి న్యూక్లియస్ అనేది కరెక్ట్ గా ఒక మెంబ్రెయిన్ లాంటి దాంట్లో కూర్చుంటుంది. ఈ మెంబ్రెయిన్ లో కూర్చున్న మెటీరియల్ ని ఏదైతే అంటామో దాన్ని న్యూక్లియోలస్ అని అంటాం. ఇది యూకారియోటిక్ సెల్. యూకారియోటిక్ సెల్ లోనే మళ్ళా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ప్లాంట్ సెల్ ఉంటుంది, యానిమల్ సెల్ అనేది ఉంటుంది. ఈ ప్లాంట్ సెల్ కి సెల్ వాల్ ఉంటుంది. ప్లాంట్ సెల్ హ్యాస్ cell wall. Animals doesn't have cell wall. ఓకే, సో అలాగా దీనికి వచ్చేసరికి ఇప్పుడు మీరు క్వశ్చన్ చెప్పండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనల్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ప్రొకారియోటిక్ సెల్స్? దానికి ఆన్సర్ చెప్పారా? దానికి ఆన్సర్ వచ్చేసరికి మైటోకాండ్రియా. నేను ఇప్పటిదాకా చెప్పింది వేరే కాన్సెప్ట్ లో చెప్పాను, సారీ. సో మైటోకాండ్రియా అనేది ప్రొకారియోటిక్ సెల్స్ లో కనిపించదు. ఈ ఆర్గనల్ అనేది మిగిలిన అన్ని ఆర్గనల్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది స్మాలెస్ట్ సెల్? దీనికి ఆన్సర్ వచ్చేసరికి మైకోప్లాస్మా. ఈ మైకోప్లాస్మా అనేది స్మాలెస్ట్ సెల్ కింద రాబర్ట్ హుక్ అనేది కనుగొనడం జరిగింది. ఇంకోటి, ఈ మైకోప్లాస్మా ఏదైతే ఉందో ఇది న్యూమోనియా అనే వ్యాధికి కూడా దారితీసే బ్యాక్టీరియా లాంటిది. సారీ, బ్యాక్టీరియా న్యూమోనియా కాజింగ్ బ్యాక్టీరియా ఈజ్ మైకోప్లాస్మా. ఇదే స్మాలెస్ట్ సెల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్ న్యూక్లియర్ రీజన్ ఈజ్ నాట్ సరౌండెడ్ బై మెంబ్రెయిన్. దిస్ అన్డిఫైన్డ్ న్యూక్లియర్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ ఇందాక మీకు చెప్పాను కదా, న్యూక్లియోలస్ అనేది యూకారియోటిక్ సెల్ లో ఉంటుంది,
అది న్యూక్లియర్ మెంబ్రెయిన్ తో సరౌండింగ్ ఉంటుంది యూకారియోటిక్ సెల్స్. ప్రొకారియోటిక్ సెల్స్ లో ఈ న్యూక్లియర్ మెటీరియల్ అనేది డిస్పర్స్ అయిపోయి ఉంటుంది, దాన్ని న్యూక్లియాయిడ్ అంటారు. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? దీంట్లో ప్రొకారియోటిక్స్ సెల్ పొజెస్ న్యూక్లియస్, కరెక్ట్? అవునా, నిజమా? సెల్ మెంబ్రెయిన్ ఈజ్ ప్రెసెంట్ బోత్ ఇన్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్, ఇది మాత్రం కరెక్ట్ కాదు అని అంటున్నారా? కాదు. మైటోకాండ్రియా అండ్ క్రోమోప్లాస్ట్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ యూకారియోటిక్ సెల్స్, ఇది కరెక్టేనా? చూద్దాం. రైబోసోమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ యూకారియోటిక్ సెల్ ఓన్లీ. ఓకే, దీనికి సంబంధించి మీరేం చెప్తారు చెప్పండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెల్ మెంబ్రెయిన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ బోత్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్, ఇదే దీనికి కరెక్ట్ ఆప్షన్. ఇందాక మనం మాట్లాడుతున్నాం. మరి అదేంటి సార్ అక్కడ సెల్ మెంబ్రెయిన్ ఉండదు ప్లాంట్ యానిమల్ సెల్స్ లో అన్నారంటే, నేను సెల్ మెంబ్రెయిన్ గురించి చెప్పలేదు, సెల్ వాల్ గురించి చెప్పాను. మీరు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. యూకారియోటిక్ సెల్స్ లోనే ప్లాంట్ సెల్స్ ఉంటాయి, యానిమల్ సెల్స్ కూడా ఉంటాయి. ప్లాంట్ సెల్స్ అండ్ యానిమల్ సెల్స్, ఈ రెండు కూడా యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. ప్లాంట్ సెల్ కి ఈ ముందర ఉండేది సెల్ వాల్. ఓకే, సెల్ వాల్ ఉంటుంది, దీనికి ఉంటుంది సెల్ వాల్, దీనికి ఉంటుంది. బట్ ఈ సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది, ఈ రెండింటికి కూడా సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఈ సెల్ మెంబ్రెయిన్ కి ప్రొటెక్షన్ కింద సెల్ వాల్ అనేది మాక్సిమం అన్ని ప్లాంట్ సెల్స్ లో కూడా దొరుకుతుంది. కొన్ని ఎక్సెప్షన్ ఉండొచ్చు, బట్ మాక్సిమం అన్ని ప్లాంట్ సెల్స్ కి కూడా సెల్ వాల్ ప్రొటెక్ట్స్ ది సెల్ మెంబ్రెయిన్. కానీ యానిమల్ సెల్స్ వచ్చేసరికి నో సెల్ వాల్, దే హ్యావ్ సెల్ మెంబ్రెయిన్ బట్ నో సెల్ వాల్. ఆ సెల్ మెంబ్రెయిన్ కింద ప్రొటెక్షన్ కింద ఉండేది, సెల్ వాల్ అనేది ఉండదు. సో దాన్ని బట్టి ఇక్కడ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ది అన్నాడు. ప్రొకారియోటిక్ సెల్స్ పొజెస్ న్యూక్లియస్, న్యూక్లియస్ ఉంటుంది కానీ డిస్పర్స్ అయిపోయి ఉంటుంది ఆ మెటీరియల్, ఒక ఫిక్స్డ్ రీజన్ కింద ఉండదు. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్, మైటోకాండ్రియా అండ్ క్రోమోప్లాస్ట్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ యూకారియోటిక్ సెల్స్, ఇది తప్పు. ఎందుకంటే మైటోకాండ్రియా క్రోమోప్లాస్ట్ అనేది ప్లాంట్ సెల్స్ లో ఉంటాయి, యానిమల్ సెల్స్ లో మైటోకాండ్రియా అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. సో ఇది కూడా తప్పు. రైబోసోమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ యూకారియోటిక్ సెల్ ఓన్లీ, ఇది కూడా తప్పు. రైబోసోమ్స్ అనేది ప్రొకారియోటిక్ సెల్ లో కూడా ఉంటాయి. ప్రొకారియోటిక్ సెల్ టు హ్యాస్ రైబోసోమ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే బి, సెల్ మెంబ్రెయిన్. సెల్ వాల్ అంటలేదు, సెల్ మెంబ్రెయిన్. ఈ సెల్ మెంబ్రెయిన్ ని మనం సైటోప్లాస్మిక్ మెంబ్రెయిన్ అని కూడా అనుకోవచ్చు. is present in both plant and animal cells. Okay. Next question. The fruit softens and ripens due to conversion of starch from sugar. Conversion of starch to sugar కింద అది కరెక్ట్ అవుతుంది, బట్ దీనికి ఇది వర్తించదు. నో. జెల్లీ ఫార్మేషన్ ఆఫ్ అన్ యాసిడ్ pH కాదు. ఇన్కార్పొరేషన్ ఆఫ్ పెక్టేట్ ఇన్ ది మిడిల్ లెమెల్లా. ప్రతి ప్లాంట్ లో కూడా ఈ లెమెల్లా అనేది ఫ్రూట్ లో కూడా ఈ లెమెల్లా అనేది పెక్టిన్స్ అనే దాంతో తయారు చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ లెమెల్లా బ్రేక్ అవుతుందో ఈ పెక్టిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. పెక్టిన్స్ రిలీజ్ అయ్యి
ఫ్రూట్ అనేది సాఫ్ట్ గా తయారవడం జరుగుతూ ఉంటుంది. దట్స్ వై వెన్ దిస్ హ్యాపెన్స్ దిస్ మిడిల్ lamella gets broken down by pectinase enzyme. Okay, next. Study the following statements. The term cell first coined by Robert Hooke. Plant cells are generally without lysosomes. Cell wall is present only in animal cells. Which of the following is or given a correct? Okay, దీన్ని చూడండి ఒకసారి. సో దీంట్లో వచ్చేసరికి ఏది కరెక్ట్ అంటే కనుక ద టర్మ్ సెల్ వాస్ ఫస్ట్ కాయిన్డ్ బై రాబర్ట్ హుక్. సో 1 అనేది కరెక్ట్. ప్లాంట్ సెల్స్ ఆర్ జనరల్లీ వితౌట్ లైసోసోమ్స్. సో ప్లాంట్ సెల్స్ లోని లైసోసోమ్స్ ఏదైతే మనం గార్బేజ్ క్లీనింగ్ మెటీరియల్ లేదా సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అంటాము, అవి ప్లాంట్ సెల్స్ లో ఉండవు. అది కూడా కరెక్టే. ది సెల్ వాల్ ఈజ్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ యానిమల్ సెల్స్. అదేంటి, మనం సెల్ వాల్ ఈజ్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ యానిమల్ సెల్స్ అని అంటాం. సెల్ వాల్ ఈజ్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్. ఇప్పుడు యానిమల్ సెల్స్ అన్నారు. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఓన్లీ 1 and 2 ఆర్ రైట్. నెక్స్ట్ వచ్చేసరికి which of the following statements are correct regarding common differences between plant and animal cells? Plant cells have cellulose wall while animal cells lack it. కరెక్ట్. సెల్ వాల్ అనేది ఉంది కదా, వాటికి ప్లాంట్స్ కి అనేది సెల్ వాల్ ఉంది, కానీ యానిమల్ సెల్స్ కి అవి ఉండదు. ప్లాంట్ సెల్స్ ల్యాక్ ప్లాస్మా మెంబ్రెయిన్ వైల్ యానిమల్ సెల్స్ హ్యావ్ ఇట్. ఇది తప్పు. మనం సైటోప్లాస్మిక్ మెంబ్రెయిన్ అన్నా ప్లాస్మా మెంబ్రెయిన్ అన్నా సెల్ మెంబ్రెయిన్ అన్నా ఒకటే. ఇవి యానిమల్ సెల్స్ కి ఉంటాయి, ప్లాంట్ సెల్స్ కూడా ఉంటాయి. సో సెకండ్ తప్పు. Mature plant have a large vacuole while animal cells have small numerous vacuoles. సో ఈ థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. సో దీన్ని బట్టి చూస్తే దీంట్లో ఆప్షన్ అనేది ఏంటో చెప్పండి ఒకసారి మీరు. ఎస్, యు ఆర్ రైట్. సి అనేది కరెక్ట్ ఆప్షన్ అయింది. ఫస్ట్ ది కరెక్ట్, థర్డ్ ది కరెక్ట్, బట్ సెకండ్ ది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్లాస్మా మెంబ్రెయిన్ ఉన్నా సైటోప్లాస్మిక్ మెంబ్రెయిన్ ఉన్నా సెల్ మెంబ్రెయిన్ ఉన్నా ఒకటే. ఇవి యానిమల్ సెల్స్ కి ఉంటాయి, ప్లాంట్ సెల్స్ కి ఉంటాయి. ప్లాంట్ సెల్స్ కి యానిమల్ సెల్స్ కి తేడా వాల్ సెల్ వాల్. అది ప్లాంట్ సెల్స్ డిఫర్ ఫ్రమ్ యానిమల్ సెల్ హ్యావింగ్. యాక్చువల్ గా క్లోరోప్లాస్ట్ అని కూడా చెప్పొచ్చు, బట్ మెయిన్ అయితే కనుక సెల్ వాల్ అని ఉంటుంది. అంటే కొన్ని రకాల ప్లాంట్ సెల్స్ కి క్లోరోప్లాస్ట్ అనేది ఉండదు. మీకు క్లోరోప్లాస్ట్ అనేది ప్లాంట్స్ కి గ్రీన్ కలర్ రావడానికి ఉపయోగపడేది, బట్ సమ్ ప్లాంట్స్ లాక్ ద క్లోరోప్లాస్ట్. సో అది అని కరెక్ట్ గా చెప్పలేం, బట్ సెల్ వాల్ అనేది ప్రాముఖ్యంగా తీసుకుంటాం. ది ఓన్లీ లివింగ్ కాంపోనెంట్ ఆఫ్ సెల్ వాల్ ఈజ్ ప్లాస్మోడెస్మాటా. ఇది వచ్చేసరికి మీకు ఒకసారి చెప్తాను. ఒక ప్లాంట్ సెల్ ఉంది, దానికి సెల్ వాల్ ఉంది. ఓకే, ఈ ప్లాంట్ సెల్ అనేది డివైడ్ అయ్యేటప్పుడు దీంట్లో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంది. ఓకే, ఇది డివైడ్ అవుతుంది, 2 సెల్స్ డివైడ్ అయినప్పుడు సెల్ వాల్ ఇలా వచ్చింది. ఓకే, ఇంకో సెల్ వాల్ కూడా ఇలా వచ్చింది. ఈ వచ్చినప్పుడు దీని మధ్యలో చిన్నగా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మ్యాటర్ లేదా మెటీరియల్ అనేది ట్రాప్ అయిపోతుంది. సమ్ endoplasmic reticulum strands gets trapped.
ఈ ట్రాప్ అవ్వడం వలన ప్లాస్మోడెస్మాటా అనే ఛానల్స్ ఫార్మ్ అవుతాయి. దీన్ని ఇంకో కలర్ లో చూస్తాను. ప్లాస్మోడెస్మాటా ఛానల్స్. ఈ ప్లాస్మోడెస్మాటా ఛానల్స్ అనేవి ఎలాంటివి అంటే దే ఫార్మ్ ఏ బ్రిడ్జ్. ఈ సెల్సే ఇవి కూడా, బట్ దే ఫార్మ్ a bridge and act like a bridge between two plant cells. Act like a bridge between two plant cells. దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక ఒక ప్లాంట్ సెల్ నుంచి ఇంకో ప్లాంట్ సెల్ కి న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఆ న్యూట్రిషన్ ట్రాన్స్పోర్ట్ కి, లేకపోతే మాలిక్యూల్స్ ట్రాన్స్పోర్ట్ కి, సైటోప్లాజం ట్రాన్స్పోర్ట్, ఇలా రకరకాల ట్రాన్స్పోర్ట్స్ కి ఉపయోగపడుతూ ఉంటుంది. సపోజ్ ఈ ప్లాస్మోడెస్మాటా అనేది ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్లే రోడ్డు మార్గం లాంటిది అనుకోండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, సపోజ్ సంజయ్ సాహో ఇక్కడ ఉన్నాడు. ఓకే, సంజయ్ సాహో ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసరికి మన ఓజస్ గంభీరా ఉన్నాడు. సో సంజయ్ సాహో ఓజస్ గంభీరా కలవాలి అంటే ఈ రోడ్డు కావాలి. వీడు ముంబైలో ఉన్నాడు, అతను వచ్చేసరికి హైదరాబాద్ లో ఉన్నాడు. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళాలంటే రోడ్డు మార్గం కావాలి. అఫ్ కోర్స్ సెల్ ఉందనుకోండి, బట్ సెల్ ఇప్పుడు ఇగ్నోర్ చేయండి ఈ కన్వర్సేషన్. ఈ రోడ్ అనేది దాని ద్వారా వీళ్ళు కమ్యూనికేషన్ వెళ్ళి కలుసుకుంటూ ఉంటారు, జరుపుకుంటూ ఉంటారు. సో ఈ రోడ్ అనేది ప్లాస్మోడెస్మాటా, ఇది ప్లాంట్ సెల్యులార్ లెవెల్కి వచ్చేసరికి ఇక్కడ సంజయ్ సాహో ఏమో తన సిద్ధాంతాలని తనని ఓజస్ గంభీరా చెప్తాడు. ఓజస్ గంభీరా ఏమో తన సిద్ధాంతాలని తనని సంజయ్ సాహో షేర్ చేసుకుంటాడు. సో ఇలా షేర్ చేసుకోవడానికి వీళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళి రావడానికి మార్గం సుగమం చేసింది ఈ ప్లాస్మోడెస్మాటా. నెక్స్ట్ క్వశ్చన్. సెల్ వాల్ provides mechanical support, acts as barrier to pathogens, maintain the shape of the plant. అన్నీ కూడా all of the above అన్నీ చేస్తాయి. నెక్స్ట్, the inner portion of mature plant cell wall is the ఏంటి? సారీ, దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెకండరీ సెల్ వాల్. ఏంటన్నది ఎక్స్ప్లెనేషన్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇటువంటి ఫ్రీ వీడియోస్ మరియు క్వాలిటీ వీడియోస్ అనేవి మీకు మరిన్ని ఇవ్వడం, మరిన్ని అందించడం అనేది జరుగుతూ ఉంటాయి మన ఛానల్ ద్వారా, మన ఇన్స్టిట్యూట్ ద్వారా. ఇప్పటికి మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి ఉంటారు. అన్ని వీడియోస్ కూడా అన్ని చెప్తారు చాలా బాగా. ఇది అది 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 అని చెప్తారు. లాస్ట్ లో వచ్చేసరికి కాన్సెప్ట్స్ అవి చెప్పాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్ కి మీరు కాల్ చేసి చెప్పండి, దానికి మీకు ఫీజ్ డీటెయిల్స్ అవన్నీ చెప్తామని అంటారు. సో అటువంటిది ఏమి ఉండదండి. ఇక్కడ నా దాంట్లో ఫ్రీగా మీకు ఎంసీక్యూస్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ ఎంసీక్యూస్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను దానికి తగ్గ రీజనింగ్ కూడా చెప్తూ ఉంటాను. సో తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. తప్పకుండా అందరూ ఇది ఓ సద్వినియోగపరుచుకునే చాలా మంచి అవకాశం ఉంది. ఎక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, యూట్యూబ్ లో చూస్తారు అంతే. ఓకే, సో థ్యాంక్ యూ, ఉంటానండి, బాయ్ బాయ్.